హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మీ ముందుకు నేను ఒక ఎక్సెల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అంటే ఎక్సెల్‌లో మనం డేటాని ఎలా హైలైట్ చేయొచ్చో తెలుసుకుందాం. అంతేకాకుండా మనం ఎక్సెల్‌లో మన దగ్గర ఉన్న డేటాని డూప్లికేట్ వాల్యూస్‌ని అండ్ అట్ ది సేమ్ టైమ్ యూనిక్ వాల్యూస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో మనం ఎక్సెల్‌లో ఈరోజు తెలుసుకుందాం. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నా పేరు విజయ్ కృష్ణ. మీరు చూస్తున్నారు ఎక్సలెంట్ విజయ్. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీగా 2 షీట్స్ కనపడుతున్నాయి. ఒకటి కాలమ్స్ వైజ్ గా మనం ఎక్సెల్ లో ఎలా మనం డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ అట్ ది సేమ్ టైం మనం రోస్ ద్వారా మనం డూప్లికేట్ వాల్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు అర్థం కావడం కోసం నేను ఒక చిన్న టెంప్లెట్ ఫైల్ ని డిజైన్ చేశాను. ఇక్కడ ఏంటి అంటే మీకు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఇక్కడ ఏరియా నెంబర్ 1 అండ్ ఏరియా నెంబర్ 2 రెండు కూడా కాలమ్స్ ఉన్నాయి. సో ఈ రెండు కాలమ్స్ లో నుంచి నేను ఒకేసారి ఎలా డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం రోస్ లో అన్ని రోస్ లో ఉన్న డేటాని ఒకేసారి ఎలా డూప్లికేట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏరియా నెంబర్ 1 ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఏరియా నెంబర్ 2 ఉంది కదా. సో ఒకేసారి నేను రెండు కాలమ్స్ ని కూడా సెలెక్ట్ చేస్తాను. ఎలా సెలెక్ట్ చేస్తానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ పర్టికులర్ సెల్ లో ఉన్న డేటాని ఫైండ్ అవుట్ సెలెక్ట్ చేశాను అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత నేను షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ డౌన్ యారో క్లిక్ చేశాను. నాకు మొత్తం ఒక కాలం లో ఉన్న డేటా అంతా సెలెక్ట్ అయింది అండ్ అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని సెకండ్ కాలం నేను సెలెక్ట్ చేశాను అండ్ తర్వాత మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ప్లస్ బాటమ్ యారోని నేను సెలెక్ట్ చేసిన తర్వాత నాకు కాలం నెంబర్ 1 లో ఉన్న డేటా అండ్ కాలం నెంబర్ 2 లో ఉన్న డేటా రెండు కూడా సెలెక్ట్ అయినాయి. సెలెక్ట్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే పైన కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇందులో హైలైటింగ్ సెల్ రూల్స్ కనబడుతుంది. సో హైలైటింగ్ సెల్ రూల్స్ లో నాకు కిందకు వస్తే నాకు ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. సో డూప్లికేట్ వాల్యూస్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్ లో నాకు ఇక్కడ డూప్లికేట్ అని కనిపిస్తుంది అండ్ కింద యూనిక్ అని కూడా కనిపిస్తుంది. సో నాకు యూనిక్ కావాలంటే యూనిక్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, లేదా డూప్లికేట్ వాల్యూస్ ని కావాలని కూడా డూప్లికేట్ వాల్యూస్ ని హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డూప్లికేట్ వాల్యూస్ ని క్లిక్ చేశాను. ఈ పక్కన చూస్తే వాల్యూస్ విత్ అని చెప్పేసి ఇక్కడ కలర్స్ తో మనం కలర్స్ తో మనల్ని ఐడెంటిఫై చేయమంటుంది. సో మనకి ఏ కలర్ లో కావాలనుకుంటే మనం ఆ కలర్ తో మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ లో కావాలనుకోండి రెడ్ కలర్ క్లిక్ చేయొచ్చు, ఎల్లో కలర్ లో కావాలనుకుంటే ఎల్లో కలర్ క్లిక్ చేయొచ్చు, లేదంటే గ్రీన్ కలర్ లో కావాలనుకుంటే గ్రీన్ కలర్ లో మనం క్లిక్ చేయొచ్చు. నాకు నేను ఇక్కడ గ్రీన్ కలర్ తో హైలైట్ చేస్తున్నాను చూడండి. సో ఒకేసారి నాకు రెండు కాలమ్స్ లో ఉన్న డేటాని నేను ఈ విధంగా హైలైట్ చేశాను. సో ఈ విధంగా మనం కాలమ్స్ లో ఉన్న డేటాని ఆ డూప్లికేట్ వాల్యూస్ ని మనం హైలైట్ చేసుకోవచ్చు. మరి రోని ఎలా చేయాలో చూద్దాం. సో రోలో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి రోని కనుక నేను సెలెక్ట్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం డేటా అంతా కూడా నేను సెలెక్ట్ చేసి నేను సేమ్ ఇందాక యూజ్ చేసిన మెథడ్ ని ఫాలో అయ్యి నేను హైలైట్ సెల్ రూల్స్ అండ్ దెన్ డూప్లికేట్ వాల్యూస్ ని క్లిక్ చేశాను అనుకోండి, నాకు క్లారిటీగా ఏ రోలో ఉన్న డేటా ఎగ్జాక్ట్ సేమ్ మ్యాచ్ అవుతుందో తెలియట్లేదు. రైట్, ఇక్కడ క్లారిటీగా నాకు తెలియట్లేదు. సో మొత్తం అన్ని ఇక్కడ హైలైట్ అయిపోయినాయి కదా. సో నాకు కావాల్సింది ఇది కాదు. సో నాకు ఎగ్జాక్ట్ గా ఏ రోలో ఉన్న డేటా ఎగ్జాక్ట్ సేమ్ లో ఉందో నాకు కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక చిన్న ఫార్ములాని వాడుకుంటున్నాను. ఫార్ములా ఏంటి అంటే CONCAT కాన్కాట్ అని వాడిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ అండ్ దెన్ నేను డేటాను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేశాను. ఇక్కడ చూడండి, నాకు మొత్తం సెల్ లో ఉన్న డేటా అంతా కూడా నాకు క్లారిటీగా వచ్చింది. రైట్, విజయ్ కృష్ణ అడ్మినిస్ట్రేషన్ 35000 అని వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ మొత్తం డేటాని నేను డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ చేసినప్పుడు చూడండి, నాకు మొత్తం డేటాలో ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ప్రతి పర్టికులర్ సెల్ లో ఉన్న డేటా కూడా క్లారిటీగా ఇందులో మెన్షన్ చేయబడుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మొత్తం మళ్ళీ నేను సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి హైలైటింగ్ సెల్ రూల్స్ లోకి వెళ్ళి ఇందులో మళ్ళీ డూప్లికేట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే నాకు రెండు కనపడుతున్నాయి క్లారిటీగా. సో డూప్లికేట్ వాల్యూస్ అండ్ యూనిక్ వాల్యూస్ అంటే మళ్ళీ అన్ని వస్తాయి, ఒక్కొక్క వాల్యూ ఉన్నది. అండ్ డూప్లికేట్ వాల్యూస్ చూసుకుంటే మనకి ఇక్కడ విజయ్ కృష్ణ అడ్మినిస్ట్రేషన్ 35000 అని కనబడుతుంది. సో నాకు ఇది చూడటానికి కొంచెం నాకు అంత నచ్చలేదు అండ్ నాకు కొంచెం బాగా కనిపించడం కోసం నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ పట్టుకుని 1 ప్రెస్ చేశాను.
కంట్రోల్ ప్లస్ పట్టుకుని 1 ప్రెస్ చేశాను. 1 ప్రెస్ చేయగానే నాకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏంటి అంటే ఫార్మాట్ సెల్స్ అని చెప్పి. ఇందులో కస్టమ్‌లోకి నేను వెళ్తున్నాను. కస్టమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ అని ఉంది కదా! ఈ జనరల్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో నేను సెమీకోలన్ ప్రెస్ చేస్తున్నాను. సెమీకోలన్ నేను 3 సార్లు ప్రెస్ చేసిన తర్వాత నేను ఓకే చేశాను. అంటే మనకు 3 డేటాస్ ఉన్నాయి కాబట్టి నేను 3 సార్లు ప్రెస్ చేశాను. అండ్ దెన్ ఓకే చేశాను. ఇక్కడ చూడండి నాకు మొత్తం డేటా కూడా అంతా కూడా ఎంప్టీగా కనబడుతుంది. రైట్. ఇప్పుడు నాకు చూసినట్టయితే 2 పర్టిక్యులర్ సెల్స్‌లో నాకు డేటా సేమ్‌గా ఉన్నట్టు క్లారిటీగా ఇందులో అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం గనక చేసినట్టయితే మనకి చాలా ఈజీగా మనం రోలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్‌ని అండ్ అట్ ది సేమ్ టైమ్ కాలమ్‌లో ఉన్న డూప్లికేట్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవడం చాలా ఈజీ. సో మీకు అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పర్టిక్యులర్ టెంప్లెట్ ఫైల్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నా. సో డౌన్లోడ్ చేసి మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ వీలైతే షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా మంది ఎంప్లాయీస్‌కి పనిచేస్తుంది. సో అంటిల్ దెన్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ విజయ్ కృష్ణ. ఎక్సలెంట్ విజయ్.